మదనపల్లి పురపాలక సంఘం కౌన్సిలర్ల సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని మొదగడం తల్లిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చర్చించుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి పరిశుద్ధ కార్మికులను పారిశుద్ధ్య కార్మికులను అధికారులు దోచుకుంటున్నారని వాపోయాడు. పారిశుద్ధ్య కార్మికులు రోజుకు వెళ్లి పనిచేస్తూ వారి యొక్క జీవితాన్ని పొందేవాళ్లు. వారిని యూనియన్ అధికారులు దోచుకుంటూ ఉన్నారు. రోజువారీ కూల్ చేసే కార్మికులు వారికి డబ్బులు ఇస్తేనే ప్రెజెంట్ వేస్తున్నారు, అంటే లేకపోతే ఆబ్సెంట్ వేస్తూ ఉన్నారు. కమిషనర్ చైర్పర్సన్ చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధించిన అధికారులు ఇంజనీరింగ్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారు కౌన్సిల్ కి ఈరోజు మరి క్వాలిటీ కంట్రోల్ నెల్లూరు కావచ్చు, కడప కావచ్చు, మన అనంతపురం కావచ్చు, తిరుపతి కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క కౌన్సిల్ తెలిపిన కూడా మన సమక్షంలో కూడా పోయి మనం చూసేదానికి ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజల నుంచి నెక్స్ట్ టైం ఇది రిపీట్ కావద్దు. ఖచ్చితంగా ప్రతిరోజు మాస్టర్ లిస్టు ప్రతిరోజు వీడియో కాల్ పెట్టుకునండి. ఎక్కడెక్కడ ఏ డైరీ వాళ్ళు అటెండ్ అయినారు వాళ్ళు మస్టర్ వేస్తా అనేది వీడియో కాల్ పెట్టుకునండి. రికార్డ్ అవుతుంది కదా, మన కాలేజ్ చూసుకోండి. ఆప్షన్ ఉంది మేడం, ఏ మస్టర్ వాళ్ళు అంటే ఓపెన్ ఆక్షన్ పెట్టి ఓపెన్ ఆక్షన్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని ఇవ్వటం జరిగింది. అందుకోసం మనం అంటే రెగ్యులర్ గా కూడా ఎప్పుడు ఉన్న గజెట్ లో మటన్ ఒకసారి గజెట్ తెప్పియండి గజెట్ లో కూడా మనం మటన్ మార్కెట్ ని పెట్టడం జరిగింది మేడం. లాస్ట్ టైం కూడా మటన్ మార్కెట్ నోటీస్ లో ఇచ్చాం కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు కూడా మటన్ మార్కెట్ గజెట్ లో ఉంది. మటన్ మార్కెట్ కి కూడా మనం ఆక్షన్ పిలుస్తాము. అలాగే గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినట్టు అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి మటన్ మార్కెట్ ఆక్షన్ గురించి చెప్పి మరి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత వీళ్ళని ఎవిక్షన్ అనేది చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అనేది శానిటేషన్ సెక్రటరీస్ మస్టర్ వేస్తున్నారు. అలాగే ఎఫ్ఆర్ఎస్ ఆప్కాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆప్కాస్ వర్కర్స్ కి ఎఫ్ఆర్ఎస్ ద్వారా మనం అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎఫ్ఆర్ఎస్ లో లేడీ ఒక 32 మెంబర్స్కి ఏమో లేదని చెప్పారు. అది టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పారు. అది రిజాల్వ్ చేయమని చెప్పారు మేడం. ఇక గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్లు 80 అడిషనల్ వర్కర్స్ అనేవాళ్ళు ఆప్కాస్లో రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాళ్ళకి మాత్రం మాన్యువల్ మాస్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక F1 క్లర్క్ గోపి ఉన్నారు. ఒకసారి నేను కూడా గౌరవ వైస్ చైర్పర్సన్ గారు ఏవైతే చెప్పారో ఎఫ్ఆర్ఎస్ ప్రకారం నేను శాలరీస్ వేసేటప్పుడు కూడా ర్యాండమ్ గా చెక్ చేసి ఎఫ్ఆర్ఎస్ ప్రకారం అటెండెన్స్ ఉందా లేదా అనేది చూసి చేస్తున్నాను. ఈసారి 100% కూడా అందరికీ సంబంధించి ఆప్కాస్ లో ఉన్న నాన్ పిహెచ్ గతంలో క్షుణ్ణంగా ఈ ట్రీట్మెంట్ ద్వారా వచ్చినా కూడా ఆ యొక్క పద్ధతులు నీట్గా కనపరిచేవారు అనమాట. మూడో తానే అయితే 3వ తాన సోపులు, 4వ తాన అమౌంట్ వస్తానే పక్కన కంపెనీ పేరు చెప్పేవారు. అంటే ఇక్కడ 840 సోపులు అంటే ఏ కంపెనీ, 840 పక్కన డాష్ ఇచ్చిందో ఏ కంపెనీ అనేవారు. ఈకోక్రిట్లో మీరేదో అవకతవకలు చేశారని మేము అనడం లేదు. ఈకోక్రిట్ ఎవరు చేసేదాన్ని శానిటేషన్ విషయంలో కావచ్చు, తాగునీటి విషయంలో కావచ్చు, చైర్మన్ అధికారం ఉపయోగించిన దగ్గర చెప్పిన తప్పు పట్టడం. ఎందుకంటే నీళ్ళు అనేది ముఖ్యం. శానిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. ఒక ఏదైనా కాలువ చెప్పినా గురుగులు వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రజలకే తద్వారా వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడతారు. మేము దాన్ని తప్పుడు పట్టలేదు. రెండోది వచ్చేసిందనో ఇక్కడ ఎందుకు చేర్చలేదు మేము అడుగుతున్నాం. ఇవి ఫైల్ తెప్పించి చెప్తాను, సంతోషం. రెండు ఇవే కాకుండా మున్సిపాలిటీకి సంబంధం ప్రజల వివిధ రూపంలో ట్యాక్స్ రూపంలో కట్టుకున్నారు. జనరల్ ఫండ్లో దాదాపు కొన్ని కోట్లు ఈ ఎజెండాలు వచ్చాయి. ఎవరు జనరల్ ఫండ్ అంటే ప్రభుత్వం ఇచ్చేదా, 15 ఫైనాన్సా, ఎస్ఆర్సీనా? మదనపల్లి పట్టణ ప్రజలు వివిధ రూపంలో, అది కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా హౌస్ ట్యాక్సెస్ కావచ్చు, వినియోగ పన్నులు కావచ్చు, మరి సినిమా థియేటర్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బార్లు కావచ్చు, వివిధ రూపంలో వస్తున్న ప్రజలదే వస్తున్న ఈ యొక్క జనరల్ ఫండ్లో ఉన్న ఈ యొక్క నిధులు ఎక్కడ కేటాయించినా
ఎన్ని ఆప్షన్ అయింది వాళ్ళ ఆప్షన్ క్యాన్సల్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ మున్సిపాలిటీలో 2 లక్షలకు సంబంధించి మా 44 సచివాలయాలకు సంబంధించి మీరు పోవాలి. వీళ్ళు పోరు, అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆప్షన్ వేసేది. సెక్షన్ ఆఫీసర్లు ఏం మేడం మీద పని, ఈ అసోసియేషన్ లీడర్లకు సెక్షన్ ఆఫీసర్లో మరి ఆబ్సెంట్ అంతా ప్రజెంట్గా వేసుకునేది, ఆ డబ్బు దోచుకునేది. ఆ ఆబ్సెంట్ అయిన వాళ్ళ దగ్గర ఒక్కొక్క డబ్బులు వస్తాయి. మేడం ఎస్సీలు మేడం కడిగ దారిద్రంలో వాళ్ళు ఎంత పేదరికం తెలిసిన నాతో రాండి, కమిషన్ గారు మీరు విలేకరులు నాతో రాండి, చూపిస్తా. 15,000 20,000 మేము లీడర్. ఎవరు మేడం? లీడర్ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలి. లీడర్ కార్మికులు ఏమన్నా అన్యాయం జరుగుతుంటే పాటుపడాలి. లీడర్ కార్మికులకు ఏమన్నా అక్రమాలు జరుగుతుంటే దాన్ని అరికట్టాలని పాటుపడాలి. వీళ్ళు సరిగా చేయక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మస్టర్ వేసుకునేది. టేబుల్ కార్డుకి వచ్చి గిరి టేబుల్ కార్డు, గిరి సెక్షన్ ఆడ కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆప్షన్ అయిన వాళ్ళకి ప్రజెంట్ చేసేది, ప్రజెంట్ అయిన వాళ్ళకి ఆప్షన్ చేసేది. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు. మీరు రండి, ఇప్పుడు నేను మీడియా వాళ్ళని కూడా పిలుచుకుంటాను. మిమ్మల్ని రండి, కమిషన్ గారండి, ఆ ఇల్లు చూడండి ఎంత పేదరికం ఎస్సీలో. వాళ్ళ దగ్గర వేలు వసూలు చేస్తున్నారు కూడా. నువ్వు డబ్బులు ఇకపోతే రేపు పనిలో పెట్టండి. ఎవరు వీళ్ళెవరు మేడం పనిలో పెట్టిపోయేదానికి? మనం 80 మందిని సిఆర్ రైట్ హ్యాండ్గా మనకి ఇచ్చిన రాజ్యాంగంలో మున్సిపాలిటీ మన కౌన్సిలర్లు మనం అజెండాలు పెట్టి ఈరోజు కూడా తీసుకుంటున్నాం. 90 రోజులు మనం తీసుకుంటున్నాం. ఆ పర్యవేక్షణలో పనికి వస్తున్నారా రావాలా అని ఆ పర్యవేక్షణ చెబుతారా? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వల్లగా వాళ్ళు ఒక సచివాలయం ఇచ్చారు, ఒక ఇన్స్పెక్టర్ కూడా ఇచ్చారు, శానిటరీ ఇన్స్పెక్టర్. ఏం వాళ్ళిద్దరినీ మొబిలైజ్ చేసుకొని 44 సచివాలయం, ఒక సచివాలయం మున్సిపాలిటీలో 43 మున్సిపాలిటీలు 30 వాళ్ళకు 43 వాళ్ళని పంపించి కరెక్ట్ గా జరుగుతుంది లేదా? ముందు ఒకే టౌన్ ఉండాలి చేయబడి ఎంత దగ్గర పోయినా మేము కమిషన్ కూడా 5 గంటల ఫీల్డ్లో పోయేవాళ్ళు. దివంగత 10 కోట్ల అభిమాన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి 5:25 ఫోన్ చేశాడు కమిషనర్ సత్యనారాయణ తాడిపత్రి. 5:25 అంటే కమిషన్ అనేవాళ్ళు తెల్లారు ఉదయం 5 గంటలకే ఫీల్డ్లోకి వెళ్ళాలి అని ముఖ్యమంత్రి వాళ్ళ లైఫ్లో మాట్లాడారు. మరి వీళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల పేద ప్రజల ఎంత భయపడిస్తున్నారు. వాళ్ళకేం మేడం సంబంధం? వాళ్ళకేమైనా అశోషణ కార్యక్రమాలు చేసుకోవాలి.